సో హాయ్ హలో వెల్కమ్ టు ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఇయర్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అయిన పుష్ప 2 మూవీకి అయితే వెళ్ళడం జరిగింది. మూవీ విషయానికి వచ్చేసి నాకు యావరేజ్ అనిపించింది అండ్ స్టోరీ విషయానికి వచ్చేసి నాకైతే పెద్దగా స్టోరీ ఎక్కలేదు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది బట్ సెకండ్ హాఫే డిసప్పాయింట్ చేసింది నాకైతే. అండ్ మూవీ సుకుమార్ మార్క్ అయితే అసలు కనిపించలేదు. ఫస్ట్ హాఫ్లో కొన్ని అక్కడైతే ఉన్నాయి. అండ్ పుష్ప అనేది క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ కాబట్టి పుష్ప క్యారెక్టర్కి సంబంధించిన కొన్ని సీన్స్ అయితే ఫస్ట్ హాఫ్లో పేలాయి అనిపించింది. బట్ సెకండ్ హాఫ్లో సాడ్లీ అలాంటివి ఏవి వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇంటర్వెల్ పోర్షన్ చాలా బాగుంది బట్ తర్వాత జాతర సీన్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. బట్ నచ్చింది, జాతర సీన్ మాత్రం ఓకే అని అనిపించింది, చాలా బాగుంది అక్కడ ఫైట్ సీను. కానీ స్టోరీ వైజ్గా చూసుకున్నట్టయితే జాతర సీన్ తర్వాత అయితే స్టోరీ డల్ అయిపోతుంది. సో అక్కడైతే నేను డిసప్పాయింట్మెంట్కి గురయ్యాను. అండ్ సుకుమార్ మార్క్లో తేడా కూడా ఒక్కడే వచ్చింది. ఆ తర్వాత అయితే ఆహా అనుకునే రేంజ్లో అయితే ఒక సీన్ కూడా ఉండదన్నమాట క్లైమాక్స్ వరకు. సో సెకండ్ హాఫ్ని చాలా ల్యాక్ చేసిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ విషయానికి వచ్చేస్తే మంచి క్వాలిటీని అయితే మెయింటైన్ చేశారు తీసుకున్న బడ్జెట్లో. అండ్ అల్లు అర్జున్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది, మనకు తెలిసిన క్యారెక్టరే కానీ ఇంకా కొంచెం వేరియేషన్స్తో అయితే చాలా బాగా చూపించారు. అండ్ ఈ మూవీలో సుకుమార్ రైటింగ్ని డామినేట్ చేసిన క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది అల్లు అర్జునే. యాక్టింగ్తో అయితే మెస్మరైజ్ చేశారు. ఆ తర్వాత రష్మిక గారు. సో వీళ్ళిద్దరు ఈ మూవీలో యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. డిసప్పాయింట్ చేసిన క్యారెక్టర్ వచ్చేసి ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ అనమాట. ఫస్ట్ హాఫ్లో చూపించినంత హైప్ అయితే లేదు ఆ క్యారెక్టర్కి. ఫూలిష్గా అయితే బిహేవ్ చేస్తూ ఉంటాడనమాట. సో ఒక మంచి సీరియస్ మోడ్ని అయితే ఫన్నీగా అయితే కన్వర్ట్ చేస్తుంటాడు. సో ఫాఫా క్యారెక్టర్ ఉన్నంతసేపు కొంచెం ఎందుకురా బాబు ఈ క్రింజీ సీన్లో అనిపించింది అనమాట. సో ఆ తర్వాత కంప్లైంట్ చేయడానికి ఇంకేమీ లేవు. సెకండ్ హాఫ్ మాత్రం స్టోరీ వైజ్గా చూసుకున్నట్టయితే సుకుమార్ మార్క్ అయితే అసలు కనిపించలేదు. మళ్ళీ ఈ మూవీకి పార్ట్ 3 కూడా ఉంది, అది ఎలా ఉంటుందో చూడాలి.